అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట. మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. 6 నెలల నుంచి ఆ వర్క్ అవుతూనే ఉంది. ఇంకా అది పూర్తి కాలేదు. దానివల్ల వీడియోస్ చేయడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ సౌండ్ అది డిస్టర్బెన్స్గా వస్తుంది. అందుకే అవన్నీ డిస్టర్బెన్స్లన్నీ ఉండకూడదని మీకు అందించాలి నా తాపత్రయం. అందులో భాగంగానే వీడియోస్ అనేవి ఒక్కొక్క రోజు లేట్గా రావడం జరుగుతుంది. నేను ఎంత లేట్ అయినా మీకు వీడియోస్ పెట్టి తీరుతాను. ఒకవేళ పెట్టలేని పరిస్థితి వస్తే కనుక నేను మీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా గమనించగలరు. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? మనసులు కలవని మనవు 37వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అలాంటి వాళ్ళని అసలు వదిలే సమస్య లేదు. మోహిత్ కన్నతల్లి లాంటి దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న నీతిమాలిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి తగిన శిక్ష పడకుండా ఉపేక్షించే సమస్య లేదు అన్నాడు రుద్రాజ్ కూడా అంతే సీరియస్గా. వాళ్ళ మాటలు విని ఇద్దరు సీరియస్గా ఉన్నారని అర్థమై అలాగే చేసేద్దురులే, కానీ ఇప్పుడు మాత్రం కాస్త కూల్ అవ్వండి అంటూ రుద్రగారు, మీకు మోహిత్ ఎంత నాటినో తెలుసా అంటూ కాసేపు వాళ్ళిద్దరిని తమ స్కూల్ డేస్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మూడ్ని మార్చేసింది శాంభవి. తమ కాలేజ్ డేస్ గురించి శాంభవి మోహిత్ స్వప్నల మధ్య ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ చాలాసేపు గడిపేశారు ముగ్గురు. లంచ్ టైం అవుతూ ఉండగా మోహిత్ ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ మీద కనపడుతున్న తన తల్లి పేరును చూసి ఓ షిట్ అంటూ తలపట్టుకున్నాడు అతను. అతని ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమైంది మోహిత్, ఎవ్రీథింగ్ రాంగ్ అని అడిగాడు రుద్రాజ్ అనుమానంగా. అది విని తన వైపు చూసి నవ్వుతూ నో అలాంటిదేమీ లేదు, ఇంటి దగ్గర నుంచి అమ్మ కాల్ చేస్తోంది. అసలు అమ్మ ఏదో మాట్లాడాలని అర్జెంటుగా రమ్మందని నీతో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాను. అలాంటిది ఇక్కడ శాంభవిని చూసిన షాట్లో ఆ విషయమే మర్చిపోయి మీతో ఇలా మాట్లాడుతూ కూర్చుండిపోయాను. ఇప్పుడు అక్కడ అమ్మ నన్ను ఎన్ని తిట్టుకుంటుందో ఏంటో అంటూ పైకి లేచి ఇంక నేను బయలుదేరుతాను బ్రో, మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతూ ఏదో గుర్తునచ్చట్టుగా ఆగి వెనక్కి తిరిగి ఇద్దరిని చూస్తూ అసలు విషయం మర్చిపోయాను, మీరిచ్చిన షాక్కి వల్ల నా బుర్ర అసలు పనిచేయడం లేదు అని నవ్వుతూ రుద్ర, శాంభవి రేపు అమ్మ నాన్నల మ్యారేజ్ యానివర్సరీ, సో ఈ స్పెషల్ అకేషన్ సందర్భంగా మీరిద్దరు తప్పకుండా లంచ్కి మా ఇంటికి రావాలన్నాడు మోహిత్. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మోహిత్, మీరు ఆ అకేషన్ని ఎంజాయ్ చేయండి, మధ్యలో మేమెందుకు, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాంలే అని అంది శాంభవి మొహమాటంగా. హలో, మధ్యలో ఏంటి, మధ్యలో నువ్వు నా ఫ్రెండ్వి అండ్ తను అని రుద్రాజ్ భుజం మీద చేవేసి మై ఫ్రెండ్ హస్బెండ్ అండ్ మై ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్, అలాంటి మీరు నాకు వేరే ఎలా అవుతారు? సో ఇలాంటి సాకులు చెప్పకుండా రేపు ఖచ్చితంగా లంచ్కి వచ్చేయండి సరేనా అని అన్నాడు మోహిత్ సీరియస్గా. అతను చెప్పిన తీరు విని రుద్రాంశ్ నవ్వుతూ ఉంటే హాహా సరే బాబా, నువ్వు ఇప్పుడు అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది, అలా సీరియస్ ఫేస్ పెట్టకు, అస్సలు చూడలేకపోతున్నాం, తప్పకుండా వస్తాంలే అంది శాంభవి కూడా తనతో పాటుగానే నవ్వుతూ. దట్స్ గుడ్, సరే గాయస్, రేపు మధ్యాహ్నం మా ఇంట్లో మనం తప్పకుండా కలుద్దాం, నేను లొకేషన్ షేర్ చేస్తాను, షార్ప్ 11 కల్లా వచ్చేయండి ఓకేనా అంటూ బయటికి వచ్చాడు మోహిత్. ఏ ఆగు, నీకు వెహికల్ లేదు కదా, ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేస్తానుండు అన్నాడు రుద్రాజ్. ఎందుకు బ్రో, మా ఇల్లు కూడా ఇక్కడే అని చెప్పా కదా, జస్ట్ 1 మినిట్ వాక్ అంతే అని అంటూ ఈ కాస్తైనా నన్ను వాక్ చేయని, అసలు ఈ కేసుల మీద ఫోకస్ పెట్టి బాడీ మీద శ్రద్ధను తగ్గించాను, జిమ్కి వెళ్ళి ఎన్ని డేస్ అయిందో తెలుసా, ఇంకా ఇది కూడా మానేశానంటే 6 ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుందని నవ్వుతూ సో నువ్వు రిస్క్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అంటూ ఇద్దరికి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహిత్. అది వెళ్తున్న అతని వైపే స్మైలింగ్ ఫేస్తో చూస్తూ చాలా చలాకీ మనిషి కదా మోహిత్, అతనితో ఉన్న టైం అంతా కూడా నేను నవ్వుతూనే ఉన్నాను, చాలా క్విక్గా మింగిల్ అయిపోయాడు నాతో అన్నాడు రుద్రాజ్ నవ్వుతూ. అవును రుద్ర గారు, తను చలాకీనే కాదు ప్యూర్ హార్టెడ్ కూడా, అందుకే నేను స్వప్నక కూడా తనతో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం అని ఇంకేదో చెప్పబోతూ నవ్వుతూ మీదకి వస్తున్న రుద్రాక్షను చూసి వెనక్కి బెండవుతూ ఏమైంది అని అడిగింది శాంభవి కంగారుగా. అది విని నవ్వుతూ వెనక్కి వెళ్తూ ఉన్న ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన మీదకి లాక్కొని నీ ఫ్లైట్లో నీకు ఏం చెప్పాను నేను అని అడిగాడు రుద్రాజ్. అతని ప్రవర్తన చూసి కంగారు పడుతూ ఏం చెప్పారు అని అడిగింది ఆమె కంగారును చూసి నవ్వుకుంటూ. బావా అని కాకుండా రుద్రగాను అని ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఏం చేస్తానని చెప్పాను అంటూ మళ్ళీ రెట్టించాడు. ఆ మాటలు వినగానే నువ్వు మళ్ళీ రుద్రగారు అని పిలిస్తే ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో అని కూడా లెక్క చేయకుండా ఉన్న చోటే ముద్దు పెట్టేస్తాను అన్న రుద్రాజ్ మాటలు గుర్తొచ్చి అతన్నే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ టక్కు నోటికి చేతులు అడ్డం పెట్టుకొని తల అడ్డంగా ఊపింది. బెరుకుగా ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఈ భయం పిలిచే ముందుండాలి బేబీ అని అంటూ రుద్రాజ్ శాంభవికి దగ్గరగా జరిగేసరికి నిజంగా ముద్దు పెట్టేస్తాడేమో అని భయపడిపోయి రెప్పపాటలో తన బలం కొద్దీ అతన్ని వెనక్కి నెట్టింది. ఏమరపాటుగా ఉన్నాడేమో ఆమె అలా తోసేసరికి
రుద్రాష్ ఒక్క అడుగు వెనక్కి వేసి తన పట్టుని వదులు చేసేసరికి అదే అదునుగా టక్కున చేపపిల్లల అతని బాహువుల నుంచి జారిపోయి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. సెకండ్ల వేగంతో జరిగిన ఆ చర్యకి ఒక్కసారిగా షాక్ అయినా పరిగెడుతున్న ఆమె వైపు ఉక్రోషంగా చూస్తూ, రాక్షసి, ఇలా తోసేసావేంటే నువ్వు, ఆగు, నీ సంగతి చెప్తా అని అంటూ శాంభవి వెంటపడ్డాడు రుద్రాంశ్. ఆ మాటలు విని తల తిప్పి వెనకే వస్తున్న రుద్రాంశను చూసి నవ్వుతూ, ఆహా, ఆగమంటే ఆగుతారు మరి, చేతనైతే పట్టుకోండి అని అతన్ని కవ్విస్తూ మెట్ల వైపు పరుగు తీసింది శాంభవి. ఆమె అలా అనగానే నవ్వుకొని, అంటే ఏంటే, నేను నిన్ను పట్టుకోలేనన్నా, నీ ధైర్యం అని అడుగుతూ పరుగులో వేగం పెంచాడు రుద్రాంశ్. చాలా వేగంగా తన వైపు వస్తున్న పతిని చూసి ఎక్కడ దొరికిపోతానో అన్న కంగారులో తన రూమ్లోకి పరుగు తీసి అతను లోనికి రాకముందు తలుపు గడి పెట్టేయాలని ప్రయత్నించింది శాంభవి. కానీ అంత అవకాశం ఆమెకి ఇవ్వకుండా ఒక కంగలో అక్కడికి చేరుకొని మూసుకోపోతున్న తలుపులను ఒక చేత్తో పట్టుకొని ఎదురుగా ఉన్న శాంభవిని మరొక చేత్తో చుట్టేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమెతో సహా బెడ్ మీదకు చేరిపాడు రుద్రాంశ్. కళ్ళు మూసి తెరిచేలోపు తలుపు దగ్గర ఉన్న తను బెడ్ మీద, బయట ఉన్న రుద్రాంశ్ తన మీద ఉన్న పొజిషన్ని చూసుకొని, ఇది తొండి, అంత ఫాస్ట్గా ఎలా వచ్చారు మీరు అని అంది శాంభవి ఏడు మొహంతో చూస్తూ. హాహా, ఏంటే తొండి, నువ్వే కదా పట్టుకోవని నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడు పట్టుకునేసరికి మళ్ళీ తొండి అని అంటావేంటి అని అన్నాడు రుద్రాంశ్ నవ్వుతూ ఆమెను చూస్తూ. మీరు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, అందుకే అలా అన్నాను అని అంది శాంభవి గారంగా. అలా అంటూ ఉండేసరికి అది చూసి నవ్వుతూ, అవన్నీ నాకు అనవసరం బేబీ, పట్టుకోమన్నావు పట్టుకున్నాను, సో ఇందాక తప్పించుకున్న బుద్ధికి వడ్డీ కలిపి ఇవ్వాలి అన్నాడు ఆమె కన్ను కొడుతూ. ఆ మాటలు వినగానే సిగ్గుతో బుగ్గలు ఎరపెక్కగా నో అంటూ తల పక్కకు తిప్పుకుంది. ఆమె సిగ్గును చూసి నవ్వుకుంటూనే, హే, నో అంటే కుదరదు, నీకు నువ్వుగా ఇస్తే ఇక్కడితో ఆపేస్తా, అదే నేను మొదలు పెట్టాననుకో అని తన మాటను పూర్తి చేయకుండా ఆగిపోయి, ఏంటి నీకు ఓకేనా అని చిలిపిగా ఆమె ముఖంలోకి చూడగానే అతను ఆపేసిన మాటల అర్థం తెలిసిన శాంభవి మరింత సిగ్గుతో ముడుచుకుపోతూ మౌనంగా పతి గుండెలో తన తలని దాచేసుకుంది. ఆమె అలా చేయగానే నవ్వుతూ తన మౌనమే అంగీకారంగా భావించి శాంభవిని ప్రేమగా అల్లుకుపోయాడు రుద్రాంశ్. ఇక ఇక్కడితో మనకి పని లేదు, కానీ మోహిత్ బాబు ఎక్కడున్నాడో, అతని ఫ్యామిలీ ఎవరో తెలుసుకుందాం పదండి. రుద్రాంశ్ శాంభవిలకి బాయ్ చెప్పి తన ఇంటికి వచ్చేసిన మోహిత్ సైలెంట్గా ఉన్న ఇంటిని చూస్తూ, లేట్గా వచ్చానని రాగానే నా మీద నోరేసుకొని పడిపోతుందేమో అని నేను అనుకుంటుంటే దానికి విరుద్ధంగా అసలు కంటికి కూడా కనిపించట్లేదు ఏంటబ్బా అని అనుకుంటూ, మా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. అలా వాళ్ళ అమ్మని వెతుకుతూ పైకి వెళ్ళిన మోహిత్కి తన రూమ్లో తన కబోర్డ్ చదువుతూ, ఎప్పుడూ ఇంతే, పిలవగానే ఒక్కసారికి కూడా ఇంటికి రాడు, అసలు వాడికి అమ్మంటే లెక్కే లేదు అని తనని తిట్టుకుంటూ కనబడ్డారు ఆవిడ. ఇది కదా నాకు కావాల్సింది అని నవ్వుకుంటూ, హహా, నేను వచ్చేసానమ్మా, ఇంకా డైరెక్ట్గా నన్నే తిట్టేయొచ్చు నువ్వు అని అంటూ ఆవిడ ముందుకు వెళ్ళి నుంచున్నాడు మోహిత్. కొడుకు మాటలు విని తలెత్తి, నేనెవరిని తిట్టట్లేదు, నేను ఒకదాని ఉన్నానని పట్టించుకొని మీ తండ్రి కొడుకుల మధ్య నన్ను పడేసినందుకు ఆ దేవుణ్ణే తిట్టుకుంటున్నాను అంటూ, అయినా తమ డ్యూటీ టైం ఇంకా అయిపోలేదు కదా, ఎప్పుడో రాత్రి 10 గంటల తర్వాత కదా నువ్వు రావాల్సింది, మరి అప్పుడే వచ్చేసావేంటి అని అడిగారు ఆవిడ వెటకారంగా. ఆవిడ మాట తీరు విని నవ్వుకుంటూ, అబ్బా అమ్మ ప్రవీణాదేవి, ఇంక నీ ఎలక చాలించు తల్లి, నీకు నా మీద అంత కోపం వస్తే 4 తగిలించు, అంతేకాని ఇలా అలిగి డ్రామా ప్లే చేయకు ప్లీజ్, నేను తట్టుకోలేను అని అన్నాడు మోహిత్ ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ. అది వినగానే భుజాన ఉన్న తన కొడుకు చేతిని విసురుగా తోసేసి వెళ్ళి అక్కడున్న బెడ్ మీద కూర్చుంటూ, అంతే, నేను ఏం చేసినా మీ నాన్న కోపంలాగా నీకు డ్రామాలాగా కనపడుతుంది, కానీ దాని వెనుక ఉన్న బాధ మాత్రం ఎవరికీ కనపడదు. అరే, ఇంట్లో ఒక్కతే ఉంటుందే, కాస్త త్వరగా వెళ్దాం, తనతో కూడా టైం స్పెండ్ చేద్దామని ఉండదు మీ ఇద్దరికి. ఆయనేమో బిజినెస్ అని ఆఫీస్ వదిలి రారు, ఇక నువ్వేమో కేసులు, క్రిమినల్స్ అంటూ వేలాపాల లేకుండా తిరుగుతూ ఉంటావు, ఇక ఆ మాత్రం దానికి ఇక్కడ నేను ఎవరి కోసం ఉండాలి చెప్పు అన్నారు బాధగా. అబ్బా అమ్మ, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ టాప్ తిప్పే ప్రోగ్రాం పెట్టకోకు, నేను చూడలేను అంటూ వెళ్ళి ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని, మా ప్రొఫెషన్స్ అలాంటివే అమ్మా, ఏం చేస్తాను చెప్పు, అయినా నువ్వు కాల్ చేసావనే కదా ఇప్పుడు వచ్చేసాను, అయినా ఎందుకు నీకు ఈ అలక అని అడిగాడు. అది విని, ఇప్పుడు ఒక్కసారి నీ ఫోన్ ఆన్ చేసి చూసుకో, నేను కాల్ చేసిన టైం ఎంత అయిందో, ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చిన టైం చెక్ చేసి చూడు నాన్న, ఎంత త్వరగా వచ్చావో నీకే తెలుస్తుంది అన్నారు ఆవిడ చిరుకోపంగా. ఆ మాటలు అనగానే తలెత్తి ప్రమీల గారి వైపు చూసి హిహి అని వెరినవ్వు ఒకటి నవ్వి, అంటే అది మరి 2 అవర్స్ లేట్ అయ్యాను అనుకో అని, అయినా నేను ఈ 2 అవర్స్ లేట్ అవడానికి పెద్ద కారణమే ఉంది తెలుసా అని చెప్తూ లేచి కూర్చొని ఆవిడ చేతుల్ని తన చేతిలోకి తీసుకొని నవ్వుతూ,
రేపు నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అసలు నేను ఇప్పుడు లేట్ అవ్వడానికి కారణం కూడా అదే అన్నాడు మోహిత్. అది వినగానే అప్పటిదాకా ఉన్న కోపం అలక అన్నీ మర్చిపోయి, అవునా, ఏంటి నాన్న అది అని అడిగారు ఎగ్జైటింగ్గా. ఆహా, సర్ప్రైజ్ అని చెప్పాక కూడా ఏంటని మళ్ళీ అడుగుతావేంటి మా నువ్వు అని నవ్వుతూ, అదేంటో తెలియాలంటే రేపటిదాకా నువ్వు వెయిట్ చేయాల్సిందే, కానీ అది మాత్రం నిన్ను చాలా సంతోషపెట్టే విషయం అని అన్నాడు మోహిత్. ఇలా అది ఇది అని చెప్పి ఊరించే బదులు అసలు విషయం చెప్పొచ్చు కదా నాన్న అని అన్నారు ఆవిడ. అలిగినట్టుగా మూతి ముడుచుకొని చూస్తున్న తల్లిని చూసి నవ్వుతూ, అబ్బా అమ్మా, నువ్వు రోజు రోజుకి మరి చిన్నపిల్లలా అయిపోతున్నావు. సర్ప్రైజ్ అని చెప్పాక కూడా ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు అని ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ, నువ్వు దాని గురించి వదిలేసి నా సంగతి చూడు, చాలా ఆకలేస్తోంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, నాకు భోజనానికి మనిద్దరికీ కలిపి ఏర్పాట్లు చూడు అని అంటూ ఉండగా కలిసి భోజనం చేద్దామంటాడు. ఇంకా తను ఎంత చెప్పినా కూడా అడిగిన కొడుకు ఆ విషయం ఏంటో చెప్పడని అర్థమైపోయిన ఆవిడ, సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని అంటూ కిందకి వెళ్ళిపోయారు ప్రేమిల గారు. వెళ్తున్న తల్లిని చూసి నవ్వుకుంటూ యూనిఫామ్ తీసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతున్న మోహిత్కి కారు ఆగిన శబ్దంతో పాటుగా తండ్రి మాటలు కూడా కొంచెం గట్టిగా వినపడటంతో విండో దగ్గరికి వెళ్ళి కిందకి చూడగా ఫోన్లో తన మేనేజర్ మీద అరుస్తూ లోపలికి వస్తున్న దీపక్ గారిని చూసి తన చిన్నతనం నుంచి కూడా 24 గంటలు బిజినెస్ తప్ప ఇంకోటి పట్టించుకొని తండ్రి తీరుకి భారంగా నిట్టూర్చి ఇంకా ఈయన మారరు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. తను ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చినా కూడా ఇంకా అదే విధంగా కాల్ మాట్లాడుతూ మేనేజర్ మీద ఫ్రస్ట్రేట్ అవుతున్న తండ్రిని చూసి ఒక రకమైన విసుగు వచ్చేసరికి, డాడ్ వాట్ హ్యాపెండ్ అని అడిగాడు కొంచెం గట్టిగా. మోహిత్ మాటలు విన్న దీపక్ గారు ఒక్క క్షణం చెవి దగ్గర నుంచి ఫోన్ పక్కకు పెట్టి అతని వైపు చూస్తూ, అప్పటిదాకా డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతున్న ప్రమీల గారు, నాన్న మోహిత్, అవన్నీ బిజినెస్ విషయాలు నాన్నగారు చూసుకుంటారులే కానీ నీకెందుకు, నువ్వు రా భోంచేద్దు కానీ అన్నారు ఆవిడ కంగారుగా దీపక్ గారిని చూస్తూ. ఎందుకంటే తనకు బాగా తెలుసు, బిజినెస్ విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే అది తనకి నచ్చదని. అందుకే మోహిత్ టీనేజ్కి వచ్చాక కూడా డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు, మనతో ఎందుకు ఉండట్లేదు, మనకన్నా బిజినెస్లో ఎక్కువ అని ఎక్కువసార్లు ఎన్నిసార్లు అడగాలని ప్రయత్నించినా అతను ఏదో ఒక విధంగా ఆపేసేవారు. ఇప్పుడు అతను ఆ స్టేట్కి కమిషనర్ అయినా ఇంట్లో వాళ్ళ నాన్నగారితో మాట్లాడే విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళ బిజినెస్లో ఎన్నో ఏంటో కూడా అతనికి తెలియదు. దీపక్ గారి కోపానికి భయపడి ప్రమీల గారు మోహిత్ని ఆ విషయాల్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేస్తూ ఉంటే తల్లి మీద ప్రేమతో తండ్రితో గట్టిగా మాట్లాడలేక మిన్నకుండిపోయేవాడు మోహిత్. ఎప్పట్లానే ఇప్పుడు కూడా మోహిత్ మాటలకి ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో అతన్ని వారిస్తూ బలవంతంగా కొడుకు చేయి పట్టుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చోపెడుతూ, నీ డ్యూటీ వల్ల నీకున్న టెన్షన్స్ చాలా అన్నట్టుగా మళ్ళీ ఆయనతో పాటుగా అవన్నీ నీకెందుకు నాన్నగారు ఉన్నారు కదా, అన్నీ ఆయన చూసుకుంటారులే, నువ్వు వాటి గురించి వదిలేసి ప్రశాంతంగా ఉండు, వచ్చి భోజనం చేయి అని అన్నారు అతనికి భోజనం వడ్డిస్తూ. ఒక పక్క రోజు రోజుకి బిజినెస్లో ఎక్స్పెండ్ చేయాలనే పిచ్చిలో కూరుకుపోతున్న తండ్రి ప్రవర్తనకి కోపం వస్తున్నా కూడా తను ఏమన్నా మాట్లాడితే వాళ్ళిద్దరికీ గొడవ అయితే తన తల్లి బాధపడుతుందన్న ఒకే ఒక కారణంతో దీపక్ గారి వైపు ఒకసారి సీరియస్గా చూసి మళ్ళీ తల తిప్పి ప్రమీల గారిని చూసి, నువ్వు కూర్చోమ్మా, ఆయనతో పెట్టుకొని నువ్వు కూడా టైం కానీ టైంలో తింటే నీ ఆరోగ్యం పాడవుతుందన్నాడు. ఆవిడని చేయి పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఇంకో ప్లేట్లో భోజనం వడ్డిస్తూ అది చూసి, అయ్యో నేను మీ నాన్నగారితో పాటు తింటాను, ముందు నువ్వు తిన్నా అన్న అంటూ ఆవిడ పైకి లేకపోతూ ఉంటే, అమ్మ ఇప్పుడు ఆయన భోజనానికి వచ్చే పరిస్థితిలో లేడు కానీ ముందు నువ్వు తిను, ఆయన వచ్చాక దగ్గరుండి వద్దుతూ గానిలే అని తండ్రిని చూసి వెటకారంగా అంటూ మళ్ళీ ఆవిడ చైర్లో కూర్చోబెట్టాడు మోహిత్. అప్పుడే ఫోన్ కాల్లో ఉన్న మేనేజర్ హలో సార్ అని పిలిచేసరికి ఒకసారి కొడుకు వైపు సీరియస్గా చూసి అప్పటిదాకా పక్కకు పట్టుకున్న ఫోన్ని మళ్ళీ చెవిలో పెట్టుకుంటూ, హలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని ఇంకేదో మాట్లాడుతూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయారు దీపక్ గారు. బెడ్ మీద విష్ణుమూర్తి పోజ్లో పడుకొని అప్పుడే స్నానం చేసి వచ్చి తన తల తుడుచుకుంటూ తన వైపే కోపంగా చూస్తూ ఉన్న తన సతిని చూసి, హహా ఇప్పుడు ఏమైందని నీకు అంత కోపం అని అడిగాడు రుద్రాష్. బెడ్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళి పట్టుకోబోతూ అది చూసిన శాంభవి అతనికి అందకుండా టక్కున ఒక్కడికి వెనక్కి వేసి, ముట్టుకున్నారంటే కొట్టేస్తాను చెప్తున్నా, రోజు రోజుకి మరీ రౌడీలా తయారైపోతున్నారు మీరు అని అంది రుద్రాష్ వైపుగా సీరియస్గా చూస్తూ. అది విని నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కొని కౌగిల్లో బంధిస్తూ, ఉన్నట్టుండి నీ పోలీస్ ముఖుడు ఇప్పుడు నీ కంటికి రౌడీలా ఎందుకు కనిపిస్తున్నాడే అంటున్న రుద్రాష్ని చూసి అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ, ఎందుకా ఇటు చూడండి ఎలా కొరికేశారు అని పెదవుల మీద పంటిఘాటు నీ బుగ్గల మీద ఇంకా శరీరంపై అక్కడక్కడ కమిలిపోయిన గుర్తులను అతనికి చూపించి, ఇలా చేస్తే రౌడీ అనక ఇంకేమంటారు మరి అంది వెటకారం కోపం కలగలిపిన గొంతుతో. అది విని తెల్లని దేహం మీద అక్కడక్కడ పర్పుల్ కలర్లో ఉన్న మార్క్స్ని చూసి నవ్వుకుంటూ వాటి మీద మళ్ళీ పెదవులు వద్దుతూ, ఇవి నీ మొగుడికి నీ మీద ఉన్న ప్రేమకి ప్రతీకలే రాక్షసి
అవి చూసి నా మొగుడికి నా మీద ఎంత ప్రేమ ఉందో అని మురిసిపోక తిరిగి నన్నే మాట్లాడుతున్నావా అన్నాడు శాంభవిని చూసి కన్ను కొడుతూ. రుద్రాంశ్ చెప్పినట్టు ఆమె కూడా వాటిని చూసి నిజంగానే మనసులో మురిసిపోయింది. కానీ ఇలా బయట వాళ్ళకి కనపడటానికి సిగ్గుపడ్డొచ్చి ఆ మాట అతనికి నేరుగా చెప్పలేక ఉత్తితి కోపాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పుడు అతని పెదవుల స్పర్శకి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న కోపం గాల్లో కలిసిపోయి సిగ్గుతో కూడిన నవ్వు పెదవులపై అలంకారం కాగా రుద్రాజ్ చుట్టూ చేతులు వేసి ఆ విషయం నాకు తెలిస్తే చాలు, ఇలా నలుగురికి తెలిసేలా ఉండక్కర్లేదు. ఇప్పుడు ఇలా నేను బయటికి ఎలా వెళ్ళమంటారు మీరే చెప్పండి. పైగా రేపు మోహిత్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అక్కడ పార్టీలో ఎవరైనా గమనిస్తే ఏం చెప్పాలి అని అడిగింది సిగ్గుగా అతని గుంటల్లోకి దూరిపోయి. ఆ మాటలు విని నవ్వుతూ ఆమెని మరింత దగ్గరగా పొదవుకొని చెవి దగ్గరకు వెళ్ళి అబద్ధం ఎందుకు, నిజమే చెప్పేయి, నా మొగుడికి నేనంటే వల్లమాలిన ప్రేమ, ఇవన్నీ ఆ ప్రేమ గుర్తులే అని అస్కీగా చెప్తూ అయినా ఇందులో నా తప్పే ఉంది, మొగుడి ప్రేమని కూడా తట్టుకోలేనంత సున్నితంగా ఎవరుండమన్నారు నిన్ను అన్నాడు శాంభవి గడ్డం పట్టుకుని తల పైకెత్తి ఆమె కళ్ళలోకే చిలిపిగా చూస్తూ. ఆ మాట విని చూపుల్లోని చిలిపితనానికి సిగ్గుపడి మళ్ళీ తలదించేసి చాలే వేషాలు, చేసిందంత చేసి మళ్ళీ తిరిగి నన్నే అంటున్నారా మీరు? అతని చేతి మీద చిన్నగా కొట్టి తనని విడిపించుకొని దూరం జరిగి వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈలోగా నేను వెళ్ళి వంట చేస్తాను అంది. కిందకి వెళ్ళటానికి వెనక్కి తిరుగుతూ వెళ్ళిపోతున్న శాంభవి చేయి పట్టుకొని ఆపి దగ్గరికి తీసుకొని లవ్ యూ రాక్షసి అని అంటూ తన నుదుటిని ముద్దు పెట్టుకుంటూ ఈవినింగ్ బయటికి వెళ్దామా, మోహిత్ వాళ్ళ మమ్మీ డాడీకి మంచి గిఫ్ట్ తీసుకోవాలిగా అన్నాడు రుద్రాంశ్. అవును కదా, ఆ విషయం మర్చిపోయానంటూ గిఫ్ట్ వదిలే బావా, అందరూ తెస్తారు కదా, మనం పట్టుపట్టలు పెడదాం ఏమంటావు అని అంది శాంభవి. గుడ్ ఐడియా, పర్లేదే, నీకు అప్పుడప్పుడు బుర్ర బాగానే పనిచేస్తుంది అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు విని అవును, పెళ్ళికి ముందు ఇంకా బాగా పనిచేసేది, మిమ్మల్ని కట్టుకున్నాకే ఇలా అప్పుడప్పుడు పనిచేస్తోంది అని దిగులుగా చెప్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్న శాంభవిని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం అంటున్న రుద్రాక్షను చూసి నవ్వుతూ మీరు అనుకున్నదే అని అతని బుగ్గలు గట్టిగా లాగి పరుగందుకుంది. హే రాక్షసి, నీకు ఈ మధ్య బాగా మాటలు బాగా ఎక్కువయ్యాయి, ఆకు నీ సంగతి చెప్తా అని అంటూ తను వెనక పరుగందుకున్నాడు. కథ ఇంకా ఉంది. మోహిత్ వాళ్ళ అమ్మ నాన్న ఈ కొత్త పరిచయం రుద్రాంశి శాంభవిల జీవితంలో ఎలాంటి మార్పుకి దారి తీయబోతోంది, అది మంచిగా అనర్థానిక తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.